Hi children, good morning. Yes, everyone safe, right? Okay, మొన్న సడన్ గా పెట్టిన క్విజ్ లో పార్టిసిపేట్ చేశారు. బాగా అటెంప్ట్ చేశారు నాన్న. వెరీ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిరీటి సూపర్. అండ్ వన్ మోర్. యాక్చువల్లీ మనం ఇప్పటివరకు కొన్ని టాపిక్స్ నేర్చుకున్న వాటిలో మీరు ఎంత పర్ఫెక్ట్ ఉన్నారనేది ఓకే బై డిపెండ్స్ యువర్ పర్ఫెక్షనెస్ అని మీరు ప్రిపేర్ అయిన దాన్ని బట్టి ఉంటుంది. సో ప్రిపేర్ అయిన దాంట్లో ఓకే మొన్న ఆన్సర్స్ బాగానే ఇచ్చారు అంటే యు ఆర్ అంత పర్ఫెక్ట్ గానే ఉంది సబ్జెక్ట్. సో ఆ పర్ఫెక్ట్ సబ్జెక్ట్ తో పాటు యాక్చువల్లీ బుక్స్ కానీ టెక్స్ట్ బుక్ లెసన్స్ కానీ అనుకున్నాను. బట్ లెసన్స్ కంటే మీకు టాపిక్స్ బేసిక్స్ వచ్చేసాయి అనుకోండి, లెసన్ ఏమో ఈజీగా చదివేయచ్చు కదా. అందుకని నేను కొన్ని పార్ట్స్ ఆఫ్ బాడీ అని అండ్ ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క క్లాసెస్ కి స్టార్ట్ చేస్తున్నాం. సో వాటిలో పర్ఫెక్ట్ అయ్యాక మళ్ళీ గోయింగ్ టు నెక్స్ట్ టాపిక్ అది స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఐడెంటిఫికేషన్ ఎంత ఇంపార్టెంట్ యాజ్ వెల్ యాజ్ ఆ సబ్జెక్ట్ లో మీరు రాసే రైటింగ్ కి వాటికి కూడా అదే ఇంపార్టెన్స్ ఉంటుంది. మరి రైటింగ్ అవన్నీ పర్ఫెక్ట్ రావాలి అని అంటే ఎస్ మీరు నీట్ గా పర్ఫెక్ట్ గా చదువుకోవాలి. వాటిలో సబ్జెక్ట్ లో పర్ఫెక్ట్ ఉండాలి. ఓకే, సో ఈ రోజు మన టాపిక్ ఏంటంటే शरीर के अंग पार्ट्स ऑफ बॉडी. शरीर के अंग पार्ट्स ऑफ बॉडी, शरीर के अंग. ओके, फर्स्ट वन ear, कान, hair, बाल, nose, neck, mouth, मुंह, neck, गर्दन, गर्दन, chest, eyes, arm, chest, छाती, stomach, पेट, भुजा, आंख, हाथ, नी, घुटना, थाई, जांघ, लेग, टांग, टखना, एंकल, एंकल, टखना, foot, five. Okay, first of all you please copy neatly. Afterwards I make you to read. शरीर के अंग means parts of body. You know in English very well. Yes, English లో మనకి తెలుగులో అందరికీ parts of body ఈజీగా వచ్చు. బట్ మన హిందీలో పెట్టిన ప్రొనౌన్సియేషన్ ఒక్క బాడీ పార్ట్ ఎలా చేయాలి అనేది yes we will see that. So not so this one we are going to practice that. Yes, by reading. Okay children, write with the neat handwriting and copy in your notebook very neat and read that. Okay.
Okay, first one. Check that how I am going to show a diagram. By the diagram, you see, observe that మనకి parts of body observe చేయడానికి ఈ diagram అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ సెకండ్ లో మనం సైన్స్ లో కూడా నేర్చుకున్నాం. కాకపోతే మనం హిందీ ప్రకారంగా మన సబ్జెక్ట్ లో ఆ పార్ట్స్ ఆఫ్ బాడీ హిందీలో ఏమంటారు చూస్తూ ప్రాక్టీస్ చేయండి. ఓకే, what is that? शरीर के अंग. What is that? शरीर के अंग. शरीर के अंग. Read and write neatly. Okay Nana? शरीर के अंग. शरीर के अंग. शरीर के अंग. Read that first of all. పైన మనం ఏం రాసామో ఆ హెడ్డింగ్ చదువుకుంటూ వాటిని చదువుతాం. ఓకే, शरीर के अंग. अंग means parts. शरीर means body. Okay. First one. Ear. Ear. कान. कान. Head. Head. Ball. Ball. Nose. Nose. Knock. Knock. Nose. Knock. Mouth. 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 మాకి ఊకి మాత్ర పైన ఉన్నది అర్ధచంద్ర మాత్ర. ఓకే చిల్డ్రన్, దట్ యు కీప్ ఇన్ యువర్ మైండ్ అండ్ రీడ్ దట్. నేను అర్ధచంద్ర మాత్రం మీకు మాత్రాలలో ఉన్నప్పుడు చెప్పలేదు. అదే ఆ మాత్ర కిందకి రాదు, బట్ అది మాత్రమే. అది ఎలా యూస్ చేస్తారనేది తర్వాత చెప్తాను నేను మళ్ళీ ఒక క్లాస్. ఓకేమా? ఓకే, అర్ధచంద్ర మాత్ర. సో దట్ వన్ వి హావ్ టు ప్రొనౌన్స్ మోహ. మోహ అంటే టైప్ లో వినపడుతుంది, బట్ నాట్ పర్ఫెక్ట్లీ వి షుడ్ నాట్ ప్రొనౌన్స్ దట్ కి మాత్రమే. ఓకే, నెక్స్ట్ నెక్. నెక్. गर्दन. neck. गर्दन. eye. eye. आंख. eye. आंख. eye. आंख. आंख. మళ్ళీ ఇక్కడ కూడా వచ్చి చూడండి అర్ధచంద్ర మాత్ర. ఓకే, నెక్స్ట్ చెస్ట్. छाती. చెస్ట్. छाती. छाती. చెస్ట్. छाती. स्टमक. स्टमक. पेट. पेट. स्टमक. पेट. आर्म. आर्म. भुजा. आर्म. भुजा. आर्म. भुजा. हैंड. हैंड. हाथ. हैंड. हाथ. घुटना. नी. नी. घुटना. नी. घुटना. थाई. थाई. थाई.
Jung. Jung. Thai. Jung. जाके आगे बढ़ रहा पहले अंगली वाला leg 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 tongue leg tongue ankle ankle అంటే ఎక్కడో ప్లేస్ తెలుసానా మన లెగ్ లో థై అంటే మీకు తెలుసు కదా yes we are calling it తొడలు ఉంటాయి కదా yes this is very main part because మనం ఏ బాడీ లో ఏ మూమెంట్ రావాలంటే సిట్టింగ్ తర్వాత ఫస్ట్ మనకి ఈ థైస్ బాగా హెల్ప్ చేస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి లెగ్ టోటల్ లెగ్ ని మనం టాంగ్ అంటాం యాక్చువల్లీ హిందీలో పైర్ అంటారు బట్ పైర్ అనేది జనరల్ గా చిన్న పిల్లలు ఫస్ట్ సెకండ్ స్టేజ్ ఎగ్జిక్యూటివ్ స్టేజ్ లో నేర్చుకుంటాం బట్ ఇందులో పార్ట్ గా చదువుకునేటప్పుడు దాని ఓవరాల్ గా అనేటప్పుడు పైర్ అన్నారు ఆన్సర్ కరెక్ట్ అవ్వచ్చు కానీ డీప్ గా వెళ్ళినప్పుడు కొంచెం సబ్జెక్ట్ తెలుసుకుంటే బెటర్ కదా అందుకని ఓకే సో ఇక్కడ యాంకిల్ అంటే నథింగ్ బట్ మనం పట్టీలు పెట్టుకుంటారు కదా ఆడపిల్లలు yes that is ankle part that is very important part in our leg ఎందుకు అదే టీచర్ ఇది ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ అంటే everyone is important మన బాడీలో రిపేర్ వస్తే ఏం చేయలేం బట్ ఈ యాంకిల్ ఉన్నటువంటి ఇది మనం లెగ్ ని లెఫ్ట్ రైట్ బ్యాక్ ఫ్రంట్ మూవ్ చేయాలన్నా ఏది చేయాలన్నా మనం కరెక్ట్ గా ఆ బోన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఏ కొంచెం మన కాలు నిద్రగిన మనం మూవ్ చేయలేం కదా యాంకిల్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అని అంటారు ఓకేనా యాంకిల్ టక్నా అమ్మ వాళ్ళు పట్టీలు పెట్టుకుంటారు కదా ఆ పార్ట్ యాంకిల్ టక్నా foot foot pie foot pie foot pie మరి ఈ పై టీచర్ పై ఇక్కడ ఎక్కడ మీరు అనుకోవచ్చు యాక్చువల్లీ పై అంటే లెగ్ అని చెప్పాను మనం ఫస్ట్ సెకండ్ వరకు నడుచుకోవచ్చు కొంచెం డీప్ గా వెళ్తున్నాం కాబట్టి లెగ్ లో కూడా పార్ట్స్ చదువుకున్నాం మనం సో ఫుట్ అంటే నథింగ్ బట్ పాదాలు పాదాలు ఏదైనా నడవచ్చు టీచర్ ఎందుకున్నాను నడుస్తాం ఆఫ్ కోర్స్ దేనిలో నడుస్తాం ఫ్రీగా మనం నడిచినట్టు మన కామన్ గా పాపం హ్యాండిక్యాప్ వాళ్ళు నడవగలరా ఓకే ఫుట్ పై ఫుట్ పై शरीर के अंग शरीर के अंग शरीर के अंग ईयर कान ईयर कान ईयर कान ईयर कान hair ball hair ball hair ball hair ball nose naak nose naak nose naak mouth muh mouth muh mouth muh neck gardan neck
गर्दन, neck, गर्दन, eye, आंख, eye, आंख, eye, आंख, chest, छाती, chest, छाती, chest, छाती, stomach, पेट, stomach, पेट, stomach, पेट, आम, भुजा, आम, भुजा, आम, भुजा, hand, हाथ, hand, हाथ, hand, हाथ, hand, हाथ, knee, घुटना, knee, घुटना, knee, घुटना, thigh, जांघ, thigh, जांघ, thigh, जांघ, leg, leg, टांग, leg, टांग, leg, टांग, ankle, ankle, टखना, ankle, टखना, foot, pie, foot, pie. Right, very neat in your notebook, children, because మళ్ళీ ఎస్టీ పెట్టినప్పుడు మళ్ళీ అక్కడ ఒక వెతిపోకుండా ఒక చోట అన్ని రాసుకుంటూ ఉండాలి. ఓకే, शरीर के अंग, ईयर, कान, hair, बाल, nose, नाक, mouth, मुंह, गर्दन, neck, गर्दन. ఓకే, పర్ఫెక్ట్ అయ్యారు అనుకుంటున్నా. మీకు వచ్చినట్టు ట్రై చేయండి. మళ్ళీ మనం ఇంకొకసారి కూడా ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, సో అన్మ్యూట్ యువర్ ఆడియో అండ్ రీడ్ వన్ బై వన్ అన్న. హాయ్ కిరీటి, రెడీ అన్నా? నీకు వచ్చినట్టు ట్రై చేయి. అసలు అందులో కాన్సెప్ట్ ఇప్పుడు ఓరల్గా చదివావు కదా. Yes, teacher. शरीर के अंग, शरीर के अंग. वेरी गुड. चलो स्टार्ट करने की कोशिश ट्राई चाहिए वन बाय वन. Ear.
Very good. Kan. Super. Hair. Okay. Nal. Nak. Ka. Ba. Bal. 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 Ba. Bal. Ball. Okay. Nose. Okay. Mouth. Okay. Mouth. Mahan. Muh. ఏమనాలి? Mooth. ముహ్. హ. ముహ్. Mh. Very good. Next. Neck. Ga. రాఖీ మాత్రం పైన ఉంది కదా, అప్పుడు ఎలా ప్రొనౌన్స్ చేయాలి? Ga. De. N. గర్దన్. Gadan. గర్దన్. రాఖీ గా. Gardan. Ear. అయినా నా అయ్యన్. Eye. What is this, teacher? Up. పైన ఉన్న మాత్రాన్ని ఏమంటారని చెప్పాను? Ow. చంద్రమాత. ఆంక్. ఎలా చదవాలి? Ang. కకార్. ఆంక్. Ag. ఖానా సెకండ్ లెటర్ ఖ. కఖ. Ka. ఆంక్. Ak. ఓకే. Chest. ఓకే. Ga. Man. Ga. గా కాదు నాన్న, చూడాలి. బాకీ గా. అది గా నచ్చానా? Cha. Chati. Chati. సూపర్. ఓకే. Chest. Chati. ఓకే. Stomach. Pet. వెరీ గుడ్. Arm. బాకీ ఊకి మాత్ర భూ. Bu. Ja. Buja. ఓకే. Arm. Buja. వెరీ గుడ్. అంటే మన మజిల్స్ చూపిస్తారు కదా, అవి. Yes. Hand. ఓకే. He. హాకి ఏ మాత్ర ఉంది? తలకట్టు. ఒరే నానా, తెలుగు భాష ఏంటిరా? ఖ. హబ్. థా. థా. ఆ. బు. థా నానా, థా అది థా. త.
Ga. Okay. Gu. Very good. Gutan. Guta. Na. Gutana. Gutana. Very good. Good na. Chest. అది చెస్ట్ కాదు చూడు స్పెల్లింగ్ ఏంటి Thighs. thigh ఓకే Cha. జానా జారా Ja. Ga. జాంగ్ Jang. Legs. Ta. Tagar. చూడు 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 Ta. ఏమాత్రం ఉంది ఆకి మాత్ర Aki matra. తా Tha. దాని పైన ఇంకా ఇంకో మాత్రం ఉంది ఏంటది Dot. Dot. అంకి మాత్రరా ఇక్కడ ఒక మాత్రం ఉంది కదా అదే మాత్రం Yes. Aki matra. ఆకి మాత్ర ఓకే ఆకి మాత్ర పైన ఇంకొకటి ఉంది టాకి ఆకి మాత్ర టా అంకి మాత్ర టాంగ్ టాంగ్ Tongue. Ankle. అంకల్ ఓకే Ta. Ra. Bun. Na. ఏంటి హిందీలో లెటర్స్ ఏ రావండి Tar. క Tarburna. ఏంటిది ఏం చెప్తున్నారు Ra. టక్నా Takuna. ఆ Ankle. Takuna. ఓకే Foot. ఓకే Pair. తేరా పైరా Pair. ఓకే ఓకే కిరీటి యు డిడ్ గుడ్ జాబ్ అందులో మాక్సిమం నువ్వు బాగానే ట్రై చేసావు మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కూడా ఇవన్నీ జాగ్రత్త మళ్ళీ ప్రిపేర్ అవుదాం ప్రిపేర్ అయ్యాక ఐ గో టు మేక్ ఇట్ డిక్టేషన్ ఓకేనా మనం కూడా మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం రాసుకో నోట్స్ లో మళ్ళీ ఆ వర్డ్స్ ఏంటి మాట ఏంటి ఎలా ప్రొనౌన్స్ చేయాలి రేపు మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం ఈ క్లాస్ లోనే ఓకేనా కిరీటి నో సౌండ్ సో రే ఈ క్లాస్ ఈ వర్డ్స్ ని వాళ్ళ ప్రొనౌన్స్ చేయబడి వచ్చేయాలి మీరు ప్రాక్టీస్ చేసేయాలి రేపే అంత అని నేను ఏమనట్లేదు జస్ట్ ప్రాక్టీస్ చేద్దరు కానీ సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ టైంలో చిల్డ్రన్ కూడా ప్రాక్టీస్ చేస్తే నేను ఎవరైనా మనం రెగ్యులర్ గా ఈ వర్డ్స్ కాదు ప్రతిదీ ఇప్పుడు మీరు ఇందులో చదివిన ప్రకారంగా మీకు ఐడెంటిఫికేషన్ ఇంకా కొంచెం తక్కువ ఉంది అని తెలుస్తుంది సో ఐడెంటిఫికేషన్ ప్రాక్టీస్ చేసుకున్నారనుకోండి ఆటోమేటికల్లీ యూ మేక్ పర్ఫెక్ట్ okay nana so take care everyone first of all you make perfect in everything and identification as well as first identification వచ్చిందంటే ఎలాంటి వర్డ్ అయినా ఐ మీన్
ఎవరి హెల్ప్ అవసరం లేదు. నాకు లైక్ టీచర్ అనే కాదు అలానికి అర్థమవుతుంది మేము చెప్పగలం, కానీ అసలు ఐడెంటిఫికేషన్ లేకుండా లెటర్ ఇదేంటి ఇది కానా ఇది మానా అని మళ్ళీ మనం ఐడెంటిఫికేషన్ చేస్తూ టైం తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ టైం తీసుకున్నాం అనుకోండి, మీరు ఇంకా ఈ ఐడెంటిఫికేషన్ లోనే ఉంటారు, బేసిక్స్ లోనే ఉంటారు, లేకపోతే కావన్నమాట సబ్జెక్ట్. సో పర్ఫెక్ట్ అవ్వండి. ఓకేనా? టేక్ కేర్ ఎవరీవన్, బాయ్.